గైస్ మెసేజ్ చేయండి. క్లాస్ స్టార్ట్ అయిందని. విజయలక్ష్మి, గంగాధర్. ఏం గంగాధర్ ఇచ్చారా ప్రాజెక్టు? ప్రాజెక్ట్ ఇచ్చారా? చేస్తున్నాను ఆ డాష్ బోర్డ్ ఓకే, టేబుల్స్ ప్రిపేర్ చేసుకోమన్నారు. ఏది మీ డేటా సోర్స్ ఏంది? వినపట్లేదు. డేటా సోర్స్ ఏంటి? హలో, అందరికి వినపట్లేదా? గంగాధర్ ఒకరికి వినపడలేదా? వినపడుతున్నాను. డేటా సోర్స్ ఏంటి? అది కుస్టో నుంచి కుస్టోలో ఉంది డేటా, దాన్ని రీడాష్లోకి మైగ్రేట్ చేసుకోమని. ఓకే, అందులో చేశాక అప్పుడు పవర్ బిఐ కనెక్ట్ చేశాను. వాళ్ళ అగ్రిగేషన్స్ అన్ని కలిపి టేబుల్లోనే రాస్తారు నా కేపీఎస్. అదంతా కోడ్ రాసుకోమన్నారు, అది చేసా. అది పవర్ బిఐలో చేయకుండా టేబుల్లో రాసుకోవచ్చు అన్న అలాగా ఒకేసారి ఒక టేబుల్ కింద కేపీఎస్ అన్ని సంబంధించినవి. ఏపీఎస్ సంబంధించింది అగ్రిగేషన్స్ అన్ని ఒక టేబుల్ కింద రాసేసుకున్నారు వాళ్ళు. మెజర్ రాసుకోవచ్చు, ఏముంది, ఎట్లయినా రాసుకోవచ్చు. అది చేశాను కానీ అది ఎంఓఎం సంబంధించింది మనతో, అది కరెక్ట్గా రాలేదు అనుకోరి. ఓకే, అది మామూలు పవర్ బిఐలో చేసేసుకోవాలి, ట్రై చేయాలి, నైట్ చేస్తాను. ఓకే, లెట్స్ స్టార్ట్. ఏమయ్యారా ఈ ఉమేష్? ఏమయ్యాడు? ఇందాక మన సుకుమార్ ఏమయ్యాడు? ఎవరో మిస్ అయ్యారే. ఈ సీను ఏమయ్యాడా? భరత్ సీను రాకపోతే తీసేయండి, పాత వాళ్ళు తీసేయండి, ఉంచబాగండి గ్రూప్లో. సీరియస్నెస్ లేకపోతే లైఫ్లో దేనికి? ఇందాక ఎవరు మీటింగ్ కంటిన్యూ చేశారు? ఎవరు కంటిన్యూ అయ్యారండి మీటింగ్లో? గంగాధర్ నువ్వేనా? లేదా స్టార్టింగ్ మీటింగ్ అంటే కంటిన్యూ అయింది 55 minutes సో ఫార్. లేదండి, నేను లీవ్ అయిపోయాను. హలో సార్, చెప్పమ్మా. యాక్చువల్గా బ్రేక్ లీవ్ చేయొద్దేమో అని నేను ఒక 5 minutes ఉన్నా. తర్వాత ఎవరో ఒకరు ఉంటే ఇంకా నేను లీవ్ అయిపోయా, ఒక్కరే ఉన్నారు కదా అని మళ్ళీ నేను రీజాయిన్ అయ్యా సార్. ఓకే, ఫైన్. ఓకే, లెట్స్ స్టార్ట్. విల్ స్టార్ట్ నా. ఎవరు వస్తే వాళ్ళు, ఎవరు వస్తే రాస్తామని. నేను అందుకే ముందర ఈసారి నుంచి ఏం చేయాలంటే ముందర డబ్బులు కట్టించుకోవాలి, అప్పుడు వస్తే ఇంట్రెస్ట్ జనాలకి, అప్పుడు ఎవరు ఆబ్సెంట్ కాదు. గెస్ నేను అందరిలాగా ఫాలో అవ్వను. అందరి ఇన్స్టిట్యూట్లో అందరి దగ్గర ఏంటంటే ముందర పైసా పే చేస్తే తర్వాత నువ్వు వచ్చినా రాబట్టి నాకు అనవసరం. అందట్లా కాదు, మన కొద్దిగా రివర్స్లో ఉన్నాం కాబట్టి మిస్టేక్ చేస్తున్నాడు వాళ్ళ కర్మ. నేను చెప్పబోయే టాపిక్ ఒకరి కోసం నేను ఆపను, వాళ్ళు రాలేదని. నేను చెప్పబోయే టాపిక్ మీరు ఎక్కడ ఏ సోర్స్ ఎత్తుకున్నా కూడా దొరకదు. ఇట్ ఈస్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్, దట్స్ ఆల్. వాళ్ళకి ఎవరి కర్మ వాళ్ళది, నేనే కాపాడలేను. నన్ ఆఫ్ మై బిజినెస్. ఆప్షన్ రైట్. ఓకే, మనం ఇందాక మెర్జింగ్ అయిపోయింది, అపెండ్ అయిపోయింది, అవునా? లెట్ us see టేబుల్ ఏ అండ్ టేబుల్ బి. మామూలుగా టేబుల్ బిలో ఉన్న స్థితి టేబుల్ ఏ లోపుకి రావాలి అంటే, దీనిలోకి రావాలి అనుకుంటే
మనం ఏం చేసామండి, మెర్జ్ చేసాం. సో మెర్జ్ చేసుకుంటూ వెళ్తే, అన్నిటిని మెర్జ్ చేసుకుంటూ వెళ్తే మనకి సింగిల్ టేబుల్లో డేటా వస్తుంది కదా, అవునా? మనం అన్ని మెర్జ్ చేసుకుంటూ వెళ్తే మనకి ఏమొస్తుంది, ఒకే సింగిల్ టేబుల్లో డేటా వచ్చేస్తుంది. సింగిల్ టేబుల్లోనే డేటా వచ్చేస్తుంది. సింగిల్ టేబుల్లో డేటా వస్తుంది అని అంటే దాని అర్థం ఇది ఏం స్కీమా అండి? ఒకే టేబుల్ డేటా మొత్తం ఉంటే ఏం స్కీమా? డీనార్మలైజ్డ్ స్కీమా. ఏం స్కీమా అది? డీనార్మలైజ్డ్ స్కీమ్. మళ్ళీ ఆల్రెడీ చెప్పాను, పెర్ఫార్మెన్స్ ఇష్యూ వచ్చేస్తుంది, రైటా? ఓకే, ఇప్పుడు లెట్స్ సి, ఈ శాలరీని నేను ఈ సిటీని ఆర్ఎల్స్ శాలరీ ఏదైనా కావచ్చు, ఒక టేబుల్ నుంచి ఇంకో టేబుల్లోకి రావాలి అంటే ఏం చేస్తాం? లెట్స్ సి, మనం చూద్దాం. we have two more approaches. Let me delete this one. అందరు ఈడియట్స్. వాళ్ళకి ట్యాగ్ చేయండి, ఈ ఉమేష్ని వాళ్ళని ట్యాగ్ చేయండి. పనికి మాలిన వాళ్ళలాగా ఉన్నారు. ఈరోజు క్లాస్ మిస్ అయితే వాళ్ళు ఎప్పటికీ నేర్చుకోలేరు. ఇమీడియట్ జాయిన్ అవ్వమని చెప్పండి, ఎక్కడ ఉంటే వాళ్ళు అక్కడ. నేను అది పని క్లాస్ చెప్పాను, నాన్న క్లాస్ వద్దు అని చెప్పాలి నాకు. ట్యాగ్ చేయండి. ఈ రోజు క్లాస్ మిస్ అయితే వాళ్ళు లైఫ్ లాంగ్ ఇవాళ ఏ బుక్ చదివినా, ఎక్కడ చదివినా, ఎక్కడ ఏ వీడియోస్ చూసినా, ఏ కోర్స్ జాయిన్ అయినా వాళ్ళకి అర్థం కాదు. ఐ నో వాట్ ఈజ్ మై కెపాసిటీ. ట్యాగ్ చేయండి, ఆ ఉమేష్ని సుందర్ ట్యాగ్ చేయండి. మెచ్యూర్. నేను నిన్నే చెప్పాను 4 గంటలు మీకు క్లాస్ ఉండదు, 4 గంటల పైన క్లాస్ ఉంటుంది అని చెప్పాను. డోంట్ వెయిట్ ఫర్ టిల్ 4 o'clock. అన్న ఈరోజు వద్దు అంటే వద్దని నాకు కూడా హ్యాపీ కదా, నేను నా ఫ్యామిలీ మేము వస్తే స్పెండ్ చేస్తాను. నా క్లాస్ జాయిన్ అవ్వక ముందు నేను ఫస్ట్ చెప్తాను నా రూల్స్. సిద్ధార్థ ఎవరు వాళ్ళు ఎవరు మీకు సంబంధించిన వాళ్ళు? వాళ్ళిద్దరిలో ప్రభు నీలిశెట్టి సార్, ఫోన్ చేశాను, జాయిన్ అవుతా అంటున్నారు. జాయిన్ అయ్యాడు. సుకుమార్ తెలియదు సార్. ఉమేష్ వచ్చి ప్రభు వాళ్ళ ఫ్రెండ్ యాక్చువల్లీ. ఫోన్ చేయమని ఇందాక సుకుమార్ ఉన్నాడు. అదే సార్, వాళ్ళు ఈ గ్యాప్ ఇచ్చేలేకే జంప్ అయ్యారు. చిన్నపిల్లలా బిహేవ్ చేస్తుంది చెప్పండి. ఫస్ట్ గ్రేడ్ పిలుకోవడానికి మీరు ఇప్పుడు వాళ్ళ నేను క్లాస్ ఆపాలి. వాళ్ళ మీద ప్రేమ కాదు, వాళ్ళకి ఈ రోజు మిస్ అయితే మళ్ళీ నీకు ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. అది నా బాధ. నేను అందరినీ సమానంగా చూస్తానని మీ అందరూ తెలుసు. కొత్త వాళ్ళు కాదు, పాత వాళ్ళు తెలుసు. నా దగ్గర చాలా మంది డబ్బులు పే చేయకపోయినా ఒకేలా ట్రీట్ చేస్తా. డబ్బులు పే చేసినా ఒకేలా ట్రీట్ చేస్తా.
పేదవాళ్ళైనా నేను ₹1 డబ్బులు తీసుకోకుండా చదువు చెప్పి ఉద్యోగాలు ఇప్పించిన రోజులు ఉన్నాయి. ఓకేనా? అక్కడ అందరూ సమానమే. కాకపోతే మీరు నేర్చుకోవాలన్న కోరిక. మీరు నా దగ్గరకు వచ్చారంటే నేను మీనింగ్ ఏంది? వాంట్ మై హెల్ప్. ఓకే, వాళ్ళు జాయిన్ కాకపోతే క్లాస్ ఈరోజు లేదండి, ఇంక మండేనే ఉంటుంది క్లాసు. లెట్స్ డిస్కస్ సమ్ అదర్ క్వశ్చన్స్. మీకు ఏం డౌట్ ఉంటే అడగండి క్వశ్చన్. వాళ్ళు మండే కూడా జాయిన్ కాకపోతే ఐ విల్ రిమూవ్ దెమ్, దట్స్ ఆల్. ఐ డోంట్ వాంట్ టు వెయిట్ ఫర్ ఎనీవన్. అడగండి క్వశ్చన్ ఏమంటే అడగండి. ఎవరైనా పర్వాలేదు, పాత వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా అడగండి, క్వశ్చన్ అడగండి. ఆస్క్ మీ క్వశ్చన్స్. ఆస్క్ మీ క్వశ్చన్స్. Don't worry, please ask me. My temper is... ఒక 2 minutes క్లియర్ అయింది. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయని ఆలోచించి అడుగుతాను. Okay. My temper is temporary. My love is permanent. గుర్తుపెట్టుకోండి. అడగండి, క్వశ్చన్ అడగండి. సార్ చెప్పమ్మా. అంటే ఇది సబ్జెక్ట్ క్వశ్చన్ కాదు, జనరల్గా అడుగుతున్నాను. లైక్ ఇప్పుడు మనకి పవర్ బిఐ ఇంకా ఎస్క్యూఎల్ ఇవి 2 ఉంటే వీ కెన్ ఇంటర్వ్యూ సార్. అంటే నాకు దీని గురించి ఓకే, నేను ఇప్పుడు చెప్తాను. మీట్ చేసుకోండి. ఇప్పుడు చాలా మంది మీలో డిఫరెంట్ డొమైన్స్లో జాబ్ చేస్తుంటారు. ఓకే, నా కాడ వచ్చే వాళ్ళందరూ డిఫరెంట్ డొమైన్స్ నుంచి షిఫ్ట్ కొట్టడానికి వచ్చేవాళ్ళు. ఎవరీ వన్ ఈజ్ ఫర్ మనీ. ఓకే, everyone is for money. Okay, even I am for money. నేను చెప్పను సోషల్ సర్వీస్ చేస్తాను, నేను సొసైటీకి అని చెప్పను. ఓకే, బట్ నాకు ₹1 మీరు పే చేస్తే నేను ₹2 మీకు న్యాయం చేయాలని ట్రై చేస్తాను. దట్ ఈస్ మై ఇన్హరెంట్ క్వాలిటీ, దట్స్ ఆల్. దాన్ని మీరు నాకు చెప్తేనో ఇంకోటి చెప్తే నేను చేయను. బట్ everyone is for money. ఓకే, మీరు ఇప్పుడు పవర్ బిఐ నేర్చుకున్నారు. మీరు ఉట్టి పవర్ బిఐతో యూ కెనాట్ బికమ్ డేటా అనలిస్ట్. యూ షుడ్ నీడ్ ఎస్క్యూఎల్ యాజ్ వెల్. ఎస్క్యూఎల్ ఎంతవరకు నేర్చుకోవాలి? 50% వస్తే చాలండి. 100% అని చెప్పను. అదర్ దెన్ ఫంక్షన్స్, స్టోర్ ప్రొసీజర్స్, తర్వాత వ్యూస్, ఓకే, ఇండెక్స్, ఇవి కాకుండా మిగిలిందంతా మీరు నేర్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇవి కాకుండా మిగిలిందంతా నేర్చుకోవాలి. మీకు మాట చెప్తాను, డేటా ఇంజిన్ ఏ జాబ్ డిఫికల్ట్ జాబ్ అయ్యా సో ఫార్ అన్ని డొమైన్స్లో అంటే ఎవడైతే డేటా ఇంజనీర్గా వర్క్ చేస్తుంటారో దట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఇక్కడ వర్క్ ఎక్కువ ఉంటుంది, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, ఎవ్రీ డే బగ్స్ వస్తుంటాయి, ఎవ్రీ డే క్వెరీస్ మార్చాల్సి వస్తుంది, ఎవ్రీ డే జాబ్స్ రన్ చేయాల్సి వస్తుంది. చాలా మంది రీసెంట్గా ఏంటుంటారు, AWS, అజూర్, తర్వాత స్నోఫ్లేక్, తర్వాత GCP, ఇవన్నీ వింటున్నారు కదా. ఇవన్నీ కలిపి డేటా ఇంజనీర్ కిందకే వస్తుంది. డేటా ఇంజనీర్ అనేవాడు చాలా డిఫికల్ట్ వర్క్. చూడండి, ఇక్కడ మనం కుకింగ్ చేసినప్పుడు ఇంగ్రీడియంట్స్ సేమ్, ఎవ్రీ డే యు ఆర్ గోయింగ్ టు కుక్ సంథింగ్ డిఫరెంట్, రైట్? అదేవిధంగా ఇక్కడ అంతా సేమ్ ఉంటుంది. పెద్ద నేర్చుకోవడం డిఫికల్ట్ కాదు, వర్క్ చేయడం డిఫికల్ట్. అందుకనే డేటా ఇంజనీర్లకి డిమాండ్ ఎప్పుడు ఉంటుంది. బట్ వర్క్ ఈజ్ సో డిఫికల్ట్, so difficult. I'm telling you again, so difficult. డేటా ఇంజనీర్గా వర్క్ చేస్తున్నారంటే వాళ్ళు ఇంకా ఎట్లా చెప్పాలో నాకు తెలియదు. ఎందుకంటే యు ఆర్ కంట్రోలింగ్ యువర్ డేటా, దట్స్ ఆల్. ఏ చిన్న మిస్టేక్, కనీసం ఒక కామా మిస్ అయినా కూడా దే విల్ ట్యాగ్ యూ ఇమీడియట్. ఏ గౌతమ్ ఇడియట్, వాట్ ఆర్ డూయింగ్, చేంజ్ ద క్వెరీ అంటారు, రన్ ద జాబ్స్ అంటారు, ఇవన్నీ ఉంటాయి. సో డేటా ఇంజనీర్స్ మాత్రమే మీరు 100% డేటా ఇంజనీర్ అవ్వాలనుకుంటే 100% మీరు SQL నేర్చుకోవాలి. I mean 100%. Now come to the point.
ఇప్పుడు మీరు ఏమడిగారంటే సార్ పవర్ బిఐ నేర్చుకుంటే నేను పవర్ బిఐ ఒక్క దాంతోనే నాకు జాబ్ వస్తుందా అంటే ఆన్సర్ నో. ఓకే, ఆన్సర్ నో. పవర్ బిఐతో పాటు యూ నీడ్ ఎస్క్యూఎల్ అట్లీస్ట్ 40%. ఎందుకంటే యాజ్ ఎ పవర్ బిఐ డెవలపర్గా, యాజ్ ఎ డేటా అనలిస్ట్గా యూ షుడ్ నో ద థింగ్స్ హౌ టు ఎక్స్ట్రాక్ట్ ద డేటా. ఎవ్రీ ప్రాజెక్ట్లో బ్యాక్ ఎండ్ పర్సన్ ఉండడు. ఇట్ డిపెండ్స్ ఆన్ బిల్లింగ్. ఎంత బిల్లింగ్ తీసుకోవాలో మన క్లయింట్ నుంచి అనుకున్న దాన్ని బట్టి, మన క్లయింట్ అమౌంట్ ఎంత ఉందో దాన్ని బట్టి బ్యాక్ ఎండ్ పీపుల్ని పెట్టుకుంటారు. ఒకవేళ బిల్లింగ్ తక్కువ ఉందనుకోండి, పవర్ బిఐ మీకే ఒక 3 lakhs శాలరీ ఎక్కువ ఇచ్చి మీరే బ్యాక్ ఎండ్ చేయాలి, మీరే ఫ్రంట్ ఎండ్ చేయాలని చెప్తారు. గుర్తుపెట్టుకోండి, మీరే అది ట్రైన్ చేస్తారు కదా దానికి సపరేట్. మనకి ఇప్పుడు అజూర్ బిఐ ఉంది, ఎంఎస్ బిఐ, డిఫరెన్స్ కూడా అదేనా డేటా టైప్ లో? ఐ విల్ కమ్ టు ద పాయింట్. క్వశ్చన్ నోట్ చేసి పెట్టుకోండి. ఐ విల్ కమ్ టు ద పాయింట్. ఓకే, ఇప్పుడు బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ ఉంటుంది. మీకు ఒక 3 lakhs ఎక్కువ ఇచ్చి మిమ్మల్ని లేటెస్ట్ మామూలు డిమాండ్ పవర్ బిఐకి అయితే 10 to, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఒక 3 years 4 years ఎక్స్పీరియన్స్ ఉంటే 10 to 12 lakhs శాలరీ ఉంటుంది. ఓకే, ఐ మీన్ 9 to 12 lakhs బేసిక్గా. ఓకే, మామూలుగా పవర్ బిఐ ప్లస్ ఎస్క్యూఎల్ 40% వచ్చిన వాళ్ళకి 9 నుంచి 12 lakhs శాలరీ ఉంటుంది. ఇప్పుడు మీరే బ్యాక్ ఎండ్ కూడా చేయాలనుకుందాం, మీకు 2 lakhs ఎక్స్ట్రా ఇచ్చాను అనుకో, మీరు చేయరా? నేనైతే చేస్తా. ఏం చేయరా? నేనైతే చేస్తా. నాకు 2 lakhs 3 lakhs ఎక్స్ట్రా ఇచ్చాను, నేను చేస్తా పని. ఓకే, ఇది. సో మీరు ఒట్టి పవర్ బిఐతో జాబ్ రావాలంటే ఆన్సర్ నో. ఒట్టి సీక్వెల్తో జాబ్ రావాలంటే ఆన్సర్ నో. ఎస్, 100% పవర్ బిఐ, 40% or 50% ఎస్క్యూఎల్. విజయలక్ష్మి, వితౌట్ అది క్లియర్ అయిందా? ఎస్ సార్. అంటే ఇప్పుడు సీక్వెల్ మీరు సీక్వెల్ కూడా కండక్ట్ చేస్తారా సార్, లేకపోతే మళ్ళీ? ఫస్ట్ నేను సీక్వెల్కి ఓన్లీ ఫస్ట్ బ్యాచ్ మాత్రమే చెప్పాను. అది తర్వాత లాస్ట్ బిఫోర్ బ్యాచ్ మాత్రం సీక్వెల్ చెప్పించాను. ఓకే, చెప్పండి. ఇంకో డౌట్, జనరల్గా మనం బయట వింటుంటాం కదా సార్, డేటా సైన్స్, డేటా అనలిస్ట్, అంటే నాకు ఇట్లా యాడ్స్లో దాంట్లో చూశాను. అంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్, డేటా అనలిస్ట్ రిక్వైర్మెంట్స్ కొన్ని లైక్ పైథాన్ కోడింగ్ లాంగ్వేజ్, స్టాట్స్ ఇవి కూడా వచ్చి ఉండాలి అని వినున్నా నేను. లైక్ హౌ ఎక్స్టెంట్ ఇట్ ఇస్ ట్రూ అనేది నాకు తెలియదు సార్. వై? బికాజ్ యాజ్ హ్యావ్ సీన్ లైవ్ ఎక్స్పీరియన్స్, కజిన్ జాయిన్ అయినందుకు వితౌట్ పైథాన్ జాయిన్ అయింది కదా, అందు గురించి ఐ హ్యాడ్ ఏ డౌట్ హౌ కమ్ ఇట్ ఈస్ పాసిబుల్ అని. మా డేటా అనలిస్ట్ అనేది చూడండి, డేటా మీరు డొమైన్ చూడద్దు. డొమైన్ ఈజ్ డిఫరెంట్. ఓకే, నేను సర్టిఫైడ్ డేటా అనలిస్ట్ అండి. ఓకే, నేను సర్టిఫైడ్ డేటా అనలిస్ట్. ఓకేనా? లెట్స్ సీ. ఇప్పుడు నేను సర్టిఫైడ్ డేటా అనలిస్ట్నే, కానీ దేంట్లో సర్టిఫైడ్ డేటా అనలిస్ట్ నేను? మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ సర్టిఫైడ్ డేటా అనలిస్ట్. ఓకే, మ్యూట్ చేయండి. అందరూ మ్యూట్ చేయాలి ప్లీజ్. మ్యూట్. మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ సర్టిఫైడ్ డేటా అనలిస్ట్. అంతేగాని ఐఎమ్ నాట్ ఎస్ డేటా అనలిస్ట్ హోల్ థింగ్ లైక్ ఏ పైథాన్ వచ్చు నాకు, తర్వాత ఇంకోటి వచ్చింది కాదు. డేటా, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ డేటా అనలిస్ట్ యూ షుడ్ నో హౌ టు అనలైజ్ ద డేటా. దానికి మనం వాడే టూలే పవర్ బిఐ. యు ఆర్ యూజింగ్ పవర్ బిఐ. సమ్వన్ మే యూజ్ టాబ్లూ, someone may use Excel, someone may use Click, someone may use SAS. See, difference is what type of tool they are using. That's all. Don't worry about Python. Python is not needed. But if you want to become future data scientist, then only you have to care about or concern about Python. That's all. Nothing else. Clear? ఓకే
ఓకే సార్, క్లియర్. ఇంకా సో ఇప్పుడు మీరు అడగచ్చు, మీరు ఇప్పుడు ప్రస్తుతం డేటా అనలిస్ట్ కదా, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఐ విల్ టెల్ మై ఫ్యూచర్ ప్లాన్. ఇప్పుడు నేను నా పిహెచ్డి నేను డేటా సైన్స్ మీదే చేశాను. ఐ మీన్ చేశానో డ్రాప్ అయ్యానో సెకండరీ మ్యాటరు. ఐ హ్యావ్ స్పెండ్ ఆల్మోస్ట్ 5 years ఆఫ్ మై టైమ్ ఆన్ మై పిహెచ్డి ఆన్ డేటా సైన్స్. ఓకే, నేను అప్పుడు చేసిన నా రీసెర్చ్ సో ఫార్ ఇంకా ఎక్కడ కూడా అంటే ఇంప్లిమెంట్ తక్కువలో ఇంప్లిమెంట్ ఉంది. సో నెక్స్ట్ 2 months I am planning to go and work on data science related project. I had a plan, we are going to execute. ఓకే, నేను ఒక ట్రైనర్ని తీసుకొని నా ప్లేస్లో ట్రైనర్ని పెట్టి నేను అతనితో పని చేయించి నేనే మాట్లాడతాను క్లయింట్తో. బట్ ఆ ట్రైనర్తో పని చేపిస్తాను దగ్గర ఉండి. నేను ఇంకో ప్రాజెక్ట్లో పని చేస్తాను. ఐఎమ్ గోయింగ్ టు వర్క్ ఇన్ డేటా సైన్స్ ప్రాజెక్ట్. దట్స్ ఆల్. ఇట్ ఈస్ మై ఫ్యూచర్ ప్లాన్. ఓకే, కమ్ టు ద పాయింట్. ఇందాక ఎవరో గిజూర్ అన్నారు. చూడండి, నో వన్ విల్ ట్రైన్ యూ అలాంగ్ విత్ మనీ. మీకు డబ్బులు ఇచ్చి మిమ్మల్ని ఎవరు ట్రైన్ చెయ్యరు. మిమ్మల్ని ట్రైన్ చేసిన దానికన్నా బీటెక్ ఫ్రెషర్ని తీసుకొని వాళ్ళకి ఒక 25,000 ఇచ్చేస్తే వాళ్ళు ట్రైన్ చేస్తారు. మోర్ ఓవర్, మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి నో డెవలపర్ విల్ హ్యావ్ ఎ టైం. వాడి ప్రాజెక్టులో ఉన్న బగ్స్ ఫిక్స్ చేయడానికి, వాడి ప్రాజెక్ట్లో వాడు క్రియేట్ చేయడానికే టైం సరిపోతుంది. ఎవరు ట్రైన్ చేస్తారు? ఎవరు ఖాళీగా ఉంటే వాళ్ళు ట్రైన్ చేస్తారు. వాడు ఖాళీగా ఉన్నాడు అంటేనే మీనింగ్ ఏంది మీనింగ్? టెల్ మీ అయితే. ప్రాజెక్ట్లో లేడని కాదు. ఓకే, నువ్వు ఎట్లా కూడా అట్లా ఇంకా. ఓకే, ఫైన్. ఓకే, నో వన్ విల్ ట్రైన్. ఐ డోంట్ నో, షేక్ ఎవరు అడిగింది నన్ను క్వశ్చన్? నేనే. నో వన్ అంటే నార్మల్ గా ఇప్పుడు మా కంపెనీలో ట్రైనింగ్ ఇవ్వట్లేదు, కానీ ఉడిమి యాక్సెస్ ఇచ్చేస్తున్నారు, వాళ్ళే నేర్చుకోమన్నారు. అలాగే నేను పవర్ బిఐ చూశాను, కానీ అంత ఐడియా రాలేదు. ప్లస్ క్లిక్ నేర్చుకున్నాను. ఇట్లానే నేను టాబ్లూ మీద వర్క్ చేస్తానన్న సునీల్ కొలిక్ ని. టాబ్లూ మీద వర్క్ అట్లా ఇవ్వచ్చు, యుడేమి ఇవ్వచ్చు, ప్రోల్సైట్ ఇవ్వచ్చు, ఇట్లా ఏమైనా ఇవ్వచ్చు మీకు. అవి మీకు అర్థం కానిది. ఆల్ యుడేమి కోర్సెస్, నాది కూడా ఒక యుడేమి కోర్స్ ఉంది. ఓకే, ఐ డోంట్ వాంట్ టు టెల్ దట్ వన్, లీవ్ ఇట్. నేను కూడా యుడేమిలో ఒక ట్రైనర్ని. ఇప్పుడు యుడేమి కోర్సెస్ అనేవి ఏం చూస్తాము? వీఆర్ నాట్ గోయింగ్ టు గివ్ ఇన్ డెప్త్ థింగ్స్. ఓకే, ఎందుకంటే నాకు తెలుసు ఈచ్ అండ్ ఎవ్రీ 15 minutes ఆఫ్ వీడియోని నేను ఎడిట్ చేయడానికి నాకు 24 hours పట్టేది. నైట్ కూర్చుంటే పొద్దున సూర్యుడు కాబడేవాడు నాకు ఎడిట్ చేయడానికి, అదంతా అయిపోయేది. సో ఐ నో హౌ మచ్ డిఫికల్ట్ ఇట్ ఈస్. అందుకని ఆల్ యుడేమి కోర్సెస్ దే విల్ నాట్ టీచ్ యూ ఇన్ డెప్త్. మోర్ ఓవర్, అక్కడున్న ఇన్స్ట్రక్టర్లు ఎవరు కూడా రియల్ టైంలో పని చేయరు. రియల్ టైంలో పని చేసేవాడికి అంత టైం ఎందుకు ఉంటుంది అనుకుంటారు మీరు? అంత టైం అంత ఖాళీగా ఉంటారు అనుకుంటున్నారా? సో ఆల్ యుడేమి ఇన్స్ట్రక్టర్స్ ఎయిదర్ రిటైర్డ్ పీపుల్ ఆర్ నేను ఖాళీగా ఉన్నప్పుడు అంటే ఖాళీగా ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే స్టూడెంట్స్ హూ వాంట్స్ మనీ, who knows what is trend now. They will learn something from that trending thing and they will post it. That's all. మీరు చూడండి, ఒక్కొక్క ఇన్స్ట్రక్టర్ 5-6 కోర్సెస్ ఉంటాయి, 10 కోర్సెస్ ఉంటాయి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అంత ఖాళీయా? అంత టైం ఉందా? ఐ డోంట్ నో. I tried for one course. It took for 6 months for me to create. Only 4 hours 15 minutes of my course. It took for 6 months to create. Understand? It is not possible. Next question. Sir, kindly explain RDBMS. Kindly ఏం బలేదు సిద్ధార్థ. Okay, sir.
అంత RDBMS గురించి అంత కైండ్లీ గిన్లీ మనకి అవసరం లేదు. ఓకే, ఏం లేదు. పాత రోజుల్లో అది ఒక స్టోరీ ఉంది, ఎస్క్యూఎల్ స్టోరీ. ఆ ఎస్క్యూఎల్ స్టోరీ ఇప్పుడు నేను చెప్పాలని చెప్తే బోర్ కొడుతుంది. ఇలాంటి క్వశ్చన్ మనకు ఫోన్లో మాట్లాడుకుందాం. సరే. సరేనా? RDBMS గురించి ఒక జస్ట్ చెప్పండి సార్. అదే దీనికే స్టోరీ ఉందంటున్నా. ఈ అచ్చా, దీనికి ఓకే ఒక సార్. స్టోరీ ఉంది. ఓకే సార్. దీనిగా ఒక స్టోరీ ఉంది. సింపుల్ గా వచ్చేది RDBMS, దానిగా ఒక స్టోరీ ఉంది. మన దగ్గర పర్సనల్ చెప్తా. ఆ స్టోరీ చెప్పాలంటే 20 minutes టైం పడుతుంది. ఓకే సార్. ఓకే సార్. నెక్స్ట్ ఇంక క్వశ్చన్ అడగండి, ఏదైనా అడగండి. అన్న అది డిఫరెన్స్ ఏంటన్నా? నార్మల్ గా ఎంఎస్బిఏకి, పవర్ బిఐకి, అజూర్ బిఐకి డిఫరెన్స్ ఏంటన్నా? ఎవరు అడిగింది? షేక్ ఇమ్రాన్. ఇమ్రాన్. సుకుమార్, ఏమైంది సుకుమార్? ఎందుకు జాయిన్ అవ్వాలి మీ టైంకి? హలో సార్, ఏమైంది? అది నేను జాబ్ చేస్తాను సార్. ఆఫీస్లో పోవాల్సి వచ్చింది. మా హెడ్ వచ్చాడు. సరే, ఆయన ముందు నేను క్లాస్ వింటుంటే బాగోదు కదా అని. అందుకని అలా మీకు ఇబ్బంది ఉన్నప్పుడు నాకు చెప్పేయండి సార్, మాకు ఈ విధంగా మార్నింగే కావాలనుకుంటే. లేదు సార్, రాదు. నన్ను లేదు సార్, మ్యాక్సిమం టైం అడ్జస్ట్ చేసుకోగలను. నన్ను బేస్ చేసుకుని అంటే ఉంటుంది సార్, అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నాకన్నా కొంచెం కన్వీనియంట్, ఒక 10 minutes డిలే అయింది అంతే. ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం, ఈ రోజు మీరు జాయిన్ అవ్వలేదు, ఉమేష్ ఇంకెవరో జాయిన్ అవ్వలేదు. సార్ నేను జాయిన్ అయినాను సార్. సెకండ్ సెషన్లో 10 minutes లేట్ అయిందండి. ఎందుకంటే ఈ రోజు నేను చెప్పడం మీరు మిస్ అయ్యారనుకోండి, మీరు ఇవేమి కాదు, ఏ డీమీ తీసుకున్నా కూడా యూ కెనాట్ గెట్ తీసుకుని. అందుకని మీ వల్ల ఆపాను. సో ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ మండే, డోంట్ వరీ. ఇప్పుడు క్వశ్చన్లు జస్ట్ క్వశ్చన్ ఆన్సర్ మాత్రమే ఉన్నాయి. రైట్. ఇప్పుడు ఎంఎస్బిఐ, ఎవరు ఎంఎస్బిఐ అన్నారు? ఎంఎస్బిఐ సేమ్. ఇప్పుడు మనం మ్యూట్ చేయండి. ఎస్ఎస్ఆర్ఎస్ ఐడియా ఉంది? ఓకేనా? ఉందన్న. ఎస్ఎస్ఐఎస్, ఎస్ఎస్ఎంఎస్. ఓకే, ఇప్పుడు మనం చేసేది పవర్ బిలో చేస్తున్నాము విజువలైజేషన్. అదే విజువలైజేషన్ మనం దీనిలో చేసామనుకోండి, దట్స్ ఆల్. ఇట్ ఈస్ కాల్డ్ ఎంఎస్బిఐ. బట్ ఇంతకుముందు అది, ఇప్పుడు ఈ పవర్ బిఐని కూడా ఎంఎస్బిఐలో ఇంక్లూడ్ చేశారు. ఓకే, ఇప్పుడు ఫైన్. ఇప్పుడు మీరు అడిగిన అజూర్ బిఐ అన్నారు. చూడండి, అజూర్ ఈజ్ దే క్లౌడ్ ప్లాట్ఫామ్ వేర్ వీఆర్ గోయింగ్ టు స్టోర్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ డేటా, హ్యూజ్ డేటా. చూడండి, ఇప్పుడు ఏ ప్లాట్ఫామ్ అయినా కూడా ద బేసిక్ థింగ్ ఈజ్ ఎస్క్యూఎల్, లాంగ్వేజ్ ఈజ్ ఎస్క్యూఎల్, దట్స్ ఆల్. ఓకే, ఇప్పుడు అజూర్ బిఐ అంటే ఏం కొత్త ఏం కాదు. అరే బాబు, నీకు అజూర్ ప్లాట్ఫామ్ నీకు వచ్చా రాదా? అజూర్ ప్లాట్ఫామ్ నుంచి మీరు డేటాను ఎక్స్ట్రాక్ట్ చేయగలరా? దట్స్ ఆల్. ఎందుకంటే మీరు అజూర్ని ఉపయోగించి విజువలైజేషన్ చేయలేరు. మీరు అజూర్ నుంచి డేటాను తీసుకొని పవర్ బిఐలోకి తీసుకొచ్చి మీరు విజువలైజేషన్ చేయగలరు. దట్స్ ఆల్. ఈ అజూర్ ప్లాట్ఫామ్ని మీరు వాడగలరా లేదా? అర్థమైందా? ఓకే, అర్థమైందన్న. అండ్ ఇంకొకటి అన్న, ఈ పవర్ యాప్స్ అంటారు, ఇంకొకటి ఏదో పేరు చెప్పారన్న, ఐడియా లేదు. పవర్ యాప్ ఇప్పుడు నాకు కూడా దాని మీద పవర్ యాప్స్ ఏంటంటే కొన్నిసార్లు పవర్ యాప్స్, పవర్ ఆటోమేషన్ రెండు ఉన్నాయి దాంట్లో. అదే అన్న, పవర్ యాప్స్, పవర్ ఆటోమేషన్ రెండు. లెట్స్ సే పవర్ యాప్స్ అనేది యూజ్ చేస్తాను, పక్కన పెడతాం. పవర్ ఆటోమేషన్ కొంచెం కావాలంటే, పవర్ ఆటోమేషన్ ఏంటంటే, లెట్స్ సి, ఇప్పుడు మన ఒక ఫ్లో ఉంది. ఎట్లా ఫ్లో ఉందంటే, మన వర్క్ ఫలానా సోర్స్ నుంచి వస్తుంది, ఆ సోర్స్ నుంచి వచ్చి మనం ఒక ట్రాన్స్ఫర్మేషన్ చేసేసాము. తర్వాత మనం ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్ట్రిబ్యూట్ చేసాం. ఆ నుంచి మెయిల్స్ వెళ్ళాలని మనం చేసామనుకో. ఈ ఆటోమేషన్ చూడండి, పవర్ ఆటోమేషన్. ఇక్కడ పవర్ అనగానే మనం మన మైక్రోసాఫ్ట్ సంబంధించిన పవర్ టూల్స్ ఉంటాయి, లైక్ పవర్ బిఐ, పవర్ పాయింట్, ఎక్సెల్, ఎక్సెట్రా. ఇవన్నీ మైక్రోసాఫ్ట్ సంబంధించిన వాటి. ఇప్పుడు ఈ ఫ్లో నాకు క్రియేట్ అయింది. ఈ ఫ్లో లైఫ్ టైం ఉంటుంది. ఈ ఫ్లో ఏం మారదు. ఓకే, అంటే
ఇది ట్రిగ్గర్ అయిన తర్వాత వీళ్ళందరికీ మెయిల్స్ వెళ్ళిపోవాలి అని ఒక ఫ్లో మనం క్రియేట్ చేస్తాం. ఎవ్రీ టైం ఒక ఫ్లో మనం క్రియేట్ చేస్తాం ఇనిషియల్గా. సో ఫస్ట్ డేటా ఇక ఎక్సెల్ నుంచి రావాలి, ఎక్సెల్ నుంచి వచ్చి ఇది వచ్చేసి ఈ పవర్ బిఐలో ఉన్న రిపోర్ట్కి అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అయిన తర్వాత దాని నుంచి ఇది పబ్లిష్ ఇది ఆల్రెడీ సర్వీస్ ఉందనుకున్నాం లేటెస్ట్ ఇక్కడ ట్రిగ్గర్ అవ్వాలి. ట్రిగ్గర్ అయ్యి మన ప్రోడక్ట్ ఓనర్ అందరికీ మెయిల్స్ వెళ్ళాలి అని మనం పెట్టామనుకున్నాం ఫ్లో పెడితే అదేమవుతుంది, ఆటోమేటిక్ చేస్తాం ఒకసారి చేస్తాం అంతే. ఇంకా లైఫ్ టైము అది రన్ అయిపోతూ ఉంటుంది. సేమ్ ఎవ్రీ డే మనకి రన్ అయ్యి ఎవ్రీ డే మనకి మెయిల్స్ వస్తూనే ఉంటాయి. ఎంత వచ్చింది లెటెస్టే ఇప్పుడు నా కాడ ప్రాఫిట్ ఉందనుకున్నాం, ఈ మంత్లో ఈ రోజులో నాకు ఇంత ప్రాఫిట్ ఉందనుకున్నాం. ఈ ప్రాఫిట్ గ్రేటర్ దాన్ 200K ఉంటే నాకు నో ట్రిగ్గర్, నాకేం ట్రిగ్గర్ రాకూడదు మెయిల్స్. ఒకవేళ లెస్ దాన్ 200K ఉందనుకుంది, నాకు మెయిల్ రావాలంటే నేను ఈ ఆటోమేషన్లో రాశాను లాజిక్. అప్పుడు ఏమవుతుంది, ఎవ్రీ డే నీకు ప్రాఫిట్స్ చెక్ చేసుకుంటూ వస్తుంది. ఎప్పుడైతే 200K దాటిందో 200K తగ్గింది అనుకోండి, ఆటోమేటిక్ ట్రిగ్గర్ అయ్యి మీకు ఏమొస్తుంది మెయిల్స్ వస్తాయి. సో ఈ విధంగా పవర్ ఆటోమేషన్లో మనం ఒక ఫ్లోని క్రియేట్ చేస్తాం. ఈ ఫ్లో మారదు. ఓకే, ఎవరు లీవ్ అయింది? సునీలా? లేదు సార్, సిద్ధార్థ్ అండి. ఓకే ఫైన్ రైట్. ఈ విధంగా ఫ్లోని క్రియేట్ చేసి ఆ ఫ్లోని కంటిన్యూస్ రన్ అవుతుంది. బట్ పవర్ ఆటోమేషన్ కూడా అయిపోయింది. ఓకే, ఎందుకు అయిపోయిందంటే దాని రీజన్ చెప్తాను. ఈ మైక్రోసాఫ్ట్ ఫార్మ్స్ ఉంటాయి, ఐడియా ఉందా? ఫార్మ్స్ ఉంటాయి, సర్వే ఫార్మ్స్. ఈ ఫార్మ్స్ ని మనం పవర్ బిఐలోకి తీసుకురాలేము. ఈ ఫామ్ డేటా ఉంటుంది కదా, సర్వే ఫార్మ్స్ డేటా ఉంది. దట్స్ ఎగ్జాంపుల్ సర్వే ఫార్మ్స్. ఇప్పుడు ఈ ఫామ్ డేటాని పవర్ బిఐలోకి తీసుకురాలేము. దీన్ని తీసుకురావాలంటే నేను ఎక్సెల్ డౌన్లోడ్ చేసుకొని ఆ ఎక్సెల్ నుంచి మాత్రం తీసుకురాగలము, డైరెక్ట్గా తీసుకురాలేము. దీన్ని తీసుకురావాలంటే పవర్ ఆటోమేషన్కి దాన్ని లింకప్ చేస్తుండాలి. ఆ ఫ్లోని మాత్రం దీన్ని తీసుకురావాలి. ఇంకా ఇంప్లిమెంటేషన్లో ఉంది. ఈ మైక్రోసాఫ్ట్ వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేసే లోపల ఇది అయిపోయి కొత్త టెక్నాలజీ వచ్చేస్తుంది. దట్స్ ఆల్. ఇంకా మైక్రోసాఫ్ట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా డిఫికల్టీస్. ఈ డిఫికల్టీస్ వల్లనే వేరే టెక్నాలజీ రావచ్చు, మనకు తెలియదు కదా. చాట్ జీపీటీ ఎక్స్పెక్ట్ చేశారు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ డిఫికల్టీస్ ఇంకా ఉన్నాయి. రైట్, ఇంకేమున్నాయా? అడగండి క్వశ్చన్ ఉంటే 5 minutes విల్ స్టార్ట్ ఆన్ మండే. అందరూ మండే లోపల ఈ మెర్జింగ్ అపెండ్ కంప్లీట్ చేసి పంపించండి. ఇంకేం క్వశ్చన్ అడగండి. అంతే అన్న మోస్ట్లీ. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు కంప్లీట్ చేయమన్నా టాస్క్ ఏమన్నా ఇస్తారన్నా, లేకపోతే నార్మల్గా ఓన్గా చేయమంటారా? ఓన్ ఎవ్రీ డే నేను మండే నుంచి ఈ రోజు చెప్పింది అది ఎట్లుంటుందంటే, నేను చెప్పింది మీరు ఆ రోజు మీ నచ్చిన డేటాలో ఇంప్లిమెంట్ చేసి పంపాలి. దట్స్ ఆల్. షూర్ అండి, ఓకే ఫైన్. మీరు చేసేటప్పుడు మీకు లాజిక్ ఉండాలి, క్వశ్చన్ ఉండాలి. ఎందుకు చేస్తున్నాము, ఎందుకు చేయకూడదు, చేస్తే ఏమొస్తుందో మీకు తెలియాలి. ఓకే అండి. ఇంకా మార్గండమ్మా, మీరు ఇప్పుడు క్లాస్లో ప్రాక్టికల్ చూపిస్తుంటారు కదా సార్, అప్పుడు సైమల్టేనియస్ గా చేయడం అవుతుందా సార్, లేదంటే? వెరీ గుడ్. ఇప్పుడు మీరు ఆ రోజు చేయడానికి కుదరదు. ఏ రోజు టాస్క్ నేను క్లాస్ చెప్పేసిన తర్వాత 1 hour 1.5 hour క్లాస్ చెప్తాం కదా, ఆ రోజు మీరు ఈవినింగ్ నైట్ 12 లోపల లేదా మార్నింగ్ క్లాస్ లోపల, అది మహా అంటే 15-20 minutes పడుతుంది చేయడానికి. అది కంప్లీట్ చేసి పంపాలి. తర్వాత అయిపోయిన తర్వాత క్లాస్ అయిన తర్వాత. బట్ 3 Saturdays, బాగా వినండి, 3 Saturdays 3 dashboards లైవ్లో చేయాలి. ఓకే, నేను 3 Saturdays మాత్రం చెప్తాను టైమింగ్. ఆ రోజు మాత్రం 5 hours క్లాస్ ఉంటుంది. దయచేసి ఆ 3 Saturdays మాత్రం ఏదైనా సాటర్డే జాబ్ ఉన్న వాళ్ళు కూడా లీవ్ తీసుకోండి. యూ హ్యావ్ టు వర్క్ అలాంగ్ విత్ మీ ఆన్ దట్స్ ఆల్. నేను ఏ స్టెప్ చేస్తే ఆ స్టెప్ని లైవ్లో మీరు ఎగ్జిక్యూట్ చేయాలి. అది మా పాత వాళ్ళందరూ తెలుసు, కొత్త వాళ్ళకి చెప్తున్నా. లైవ్లో
చేయాలి. నేను ఇన్ఫార్మ్ చేస్తాను ఖచ్చితంగా. 3 సాటర్డేలు 3 డాష్ బోర్డులు నాతో పాటు మీరు లైవ్లో చేయాలి. అంటే ఇప్పుడు ఈ 1 మంత్ కోర్స్ అయిపోయినాకనా సార్ మళ్ళీ 3 సాటర్డేస్ లేకపోతే దీంట్లో ఉంటాయి? దీంట్లోనే ఉంటాయి. నేను ఎలా చేస్తానంటే ద డిఫికల్టీ దట్ యు హావ్ అచీవ్డ్ అనే విధంగా చూసుకుంటాను. సపోజ్ ఫస్ట్ డాష్ బోర్డ్ వెరీ స్మాల్ డాష్ బోర్డ్. ఓకే, ఇది ఎందుకు చెప్తానంటే ఓవరాల్గా మీకు డాష్ బోర్డ్ ఇదే, ఓహో ఇట్లా ఉంటుందా రిపోర్టింగ్, ఇలా వాడతామా, A to Z అప్రోచ్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఇలా చేస్తామా అనేది వెరీ బేసిక్ డాష్ బోర్డు, బేసిక్ అనాలిసిస్, బేసిక్ క్యాల్కులేషన్స్, బేసిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉండే ఒక డాష్ బోర్డ్ని ఫస్ట్ డాష్ బోర్డ్ చేస్తాం. అది ఫస్ట్ డిఫికల్టీ. సెకండ్ డిఫికల్టీ మిడిల్ డిఫికల్ట్గా వచ్చినప్పుడు మిడిల్ లెవెల్ డాష్ బోర్డ్ చేస్తాం. ఓకే, మీరు ఎక్స్పర్టైజ్ లెవెల్లో మీరు వచ్చేటప్పుడు ఫైనల్ డాష్ బోర్డ్ చేస్తాం. ఇది బేసిక్ అంటే యుడేమి, ఇది యుడేమి. సెకండ్ వన్ ఈస్ మిడిల్ వన్, మేబీ ఫ్లోరల్ సెట్ అనుకోండి. థర్డ్ వన్ ఈస్ రియల్ టైం. అండర్స్టాండ్? బేసిక్ డాష్ బోర్డ్ నుంచి మిడిల్, ఫైనల్ గా వెరీ డిఫికల్ట్ రియల్ టైం ఎలా ఉంటుందో అలాగా ఉంటుంది. సార్ చిన్న డౌట్ సార్. అడగండి. సార్ ఇప్పుడు ఓన్లీ పవర్ బిఐ టూల్స్ ఈ టూల్ బేస్ చేసుకొని ఎంత టఫెస్ట్ డాష్ బోర్డ్ అయినా క్రియేట్ చేయొచ్చు సార్? ఆపరేషన్ చేయొచ్చా? నేను చేస్తుంటే రోజు నాకు తెలిసి చేస్తానేమో, చేయొచ్చేమో. బట్ మేక్ షూర్ దట్ ఇట్ షుడ్ నాట్ బి మోర్ దెన్ ఓకే, ఇట్ షుడ్ బి లెస్ దెన్. ఓకే అంటే ఓకే సార్, ఎట్లా చెప్పాలి? అడగండి, పర్లేదు, ఎట్లా పర్లేదు చెప్తా. కాదు సార్, అదే డాక్స్ కోడింగ్ ఇప్పుడు టూల్ని నేను కొంచెం స్టడీ చేశాను సార్. నాకు ఈ ఫీల్డ్ కొత్త, నేను బేసిక్ ఎలక్ట్రికల్. ఒక కొన్ని డేస్ నుంచి స్టడీ ఈ పవర్ బిఐ నేర్చుకుందాం స్టడీ చేద్దాం అనుకున్నప్పుడు టూల్ని నేను విన్నాను. అశోక్ నాకు బాగా ఫ్రెండ్, అశోక్ సజెస్ట్ చేశాడు అనమాట. మాట్లాడుకుంటా ఉంటే అప్పుడు నేను చెప్పా ఇట్లా చూస్తే ఓన్లీ టూల్ని బేస్ చేసుకొని కూడా మనం ఏంటంటే లూప్స్, ఐ మీన్ డాష్ బోర్డ్ డాక్స్ అనేది కోడింగ్ అనేది ప్రిఫర్ చేయకపోయినా టూల్లోనే మనం ఇనిషియేట్ చేసి చేయొచ్చు కదా అని నాకు ఒక అనిపించింది సార్. అంటే టూల్నే మనం ఎంత తరువుగా వాడగలిగితే అంత అనిపించింది సార్. నాకు అర్థం క్వశ్చన్ అర్థం మీరు చేయండి. సార్ ఎస్ సార్. ఫస్ట్ డాష్ బోర్డ్ చెప్పాను కదా, ఫస్ట్ డాష్ బోర్డ్ ఈస్ బేసిక్. ఓకే, వెరీ బేసిక్. దీంట్లో మనం డాక్స్ పెద్దగా వాడం. మీకు ఇప్పుడు దాకా అబ్బా సినిమా సూపర్ ఉంది అని అనిపిస్తుంది కదా. when DAX is going to start, okay, you will feel that nightmares. Okay, DAX is not as easy as what your assumption. Complete Power BI, the expert of Power BI. If you want to become expert, if someone says that fellow is expert, I know I am expert because what? DAX. Because DAX. గుర్తుపెట్టుకోండి, because DAX రాకుండా you cannot become Power BI developer or you cannot be expert in this one. ఎన్ని ఉన్నాయి డాక్స్ అంటే చాలా ఉన్నాయి. బట్ ఇంపార్టెంట్ డాక్స్ ఫంక్షన్స్ ఆర్ 80 అలోన్. ఈ 80 వస్తే చాలు. దాన్ని ఎలా అప్లై చేయాలో, ఎలా రాయాలో లాజిక్గా మీకు వస్తే ఈ 80 డాక్స్ ఫంక్షన్స్ని, దట్స్ ఆల్, యూ విల్ బికమ్ ఎక్స్పర్ట్. తెలిసి మాత్రాన మీరు ఎక్స్పర్ట్ అయిపోరు. ఎందుకంటే బుక్స్లో ఉంటాయి, చాట్ జీపీటీలో ఉంటాయి, ఇంకో గూగుల్లో కూడా ఉంటాయి. దట్ ఈస్ నాట్ ద కేస్. ఈ 80ని ఎంత నేను స్టార్ట్ చేశాను. 80 అంటే 80 కాదు, యాక్చువల్గా థౌజండ్స్ ఉన్నాయి డాక్స్ ఫంక్షన్లో. థౌజండ్స్లో నేను 80నే చెప్తా. ఈ 80తో ఎంత డిఫికల్ట్ ప్రాబ్లం అయినా యూ కెన్ సాల్వ్ ఇట్. 80తోనే, ఓన్లీ దీస్ 80 ఫంక్షన్స్
విల్ వర్క్ ఫర్ ఎంత డిఫికల్ట్ అయినా కూడా, వాట్ ఎవర్ డిఫికల్ట్ మే బి, యూ కెన్ సాల్వ్ ఎనీ డిఫికల్టీ విత్ దిస్ DAX ఫంక్షన్స్. అండర్స్టాండ్? ఎస్ సార్. అర్థమైందన్న. See, you might have heard about me. See, I am expert because I am expertise in this. ఈ బుక్ మార్కులు, పేజ్ నావిగేషన్లు, ఆర్ఎల్స్, ఈ ట్రాన్స్ఫర్మేషన్లు, ఇవన్నీ నార్మల్గా అందరికి తెలిసిందే. I am expert because of this one. Okay. Moreover, I am popular because of my teaching style. Along with my expertise, my teaching style. I know that. I know, I am very sure, pretty sure, I will teach you these things. But you have to analyze. ఫస్ట్ క్లాస్లోనే అర్థమైంది సార్. అది నేను అశోక్ చెప్పాను. నన్ను అడిగాడు ఏంది సిచ్యువేషన్ అని అడిగాడు. నేను అతనితో చెప్పాను పర్సనల్గానే. అశోక్ చెప్పింది అంటే మీకు 11 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ కానని చెప్పాడు అనమాట. నాతో అశోక్ వీళ్ళందరూ ఇప్పుడు సరే ఇవన్నీ మనం మారుకుందాం, అది కాదు మామూలు చెప్తున్నాను. మై టీచింగ్ స్టైల్ ఈస్ డిఫరెంట్. ఓకే, నాకు తెలుసు ఆ విషయం. సో మీరు ఎక్స్పర్ట్ అవ్వాలంటే పవర్ బిఐలో యూ షుడ్ నో 80 DAX functions. You should know how to apply, where to apply, why to apply. ఈ మూడు మీకు తెలియాలి. హౌ టు అప్లై, వేర్ టు అప్లై, వై టు అప్లై. మీకు నేను చేసిన డిఫికల్ట్ థింగ్స్ సో ఫార్ మై ఎక్స్పర్టీస్. సో ఫార్ నేను 3 projectsలో పనిచేశాను. 3 projectsలో నేను పనిచేసినప్పుడు నా 3 projectsలో నేను ఫేస్ చేసి ఉంటాం కదా, 3 projectలో నేను పనిచేసినప్పుడు 3 projectలో ఎన్నో రకాల డాష్బోర్డ్ నేను క్రియేట్ చేస్తుంటాను. సో ఈ 3 projectsలో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ నేను ఎలా సాల్వ్ చేశాను, ఎలా సాల్వ్ చేయాలి, ఎప్పుడు ఏ DAX ఫంక్షన్ వాడాలి అనేది ఈ 80 functionstోనే మీకు మొత్తం నేర్పిస్తాను కంప్లీట్గా. నేను 3 projects పనిచేసాను ఇప్పుడు దాకా. నేను 3 projectsలో ఎన్నో డాష్బోర్డ్లు చేశాను. ఎంతోమంది నేను ట్రైన్ చేశాను. ఈ పాటికి ఎంతోమంది జాబులు చేస్తున్నారు, జాబులు చేస్తూ ట్రైన్ అయ్యారు, జాబులు చేయక ట్రైన్ అయ్యారు, అంతా ఉంది. నేను కంప్లీట్గా డిఫికల్టీస్ నా 3 projectsలో నేను ఫేస్ చేసిన ప్రతి డిఫికల్టీని ఈ కంప్లీట్ కోర్స్లో నేర్పిస్తాను. అందుకనే నేను ఎవ్రీడే 1.5 hour క్లాస్ ఇస్తున్నది. సాటర్డే రోజు 5 hours క్లాస్. ఎందుకంటే టైం సరిపోదు. మీకు అంతా నేర్పియాలంటే టైం సరిపోదు. అది ప్రాబ్లం ఇక్కడ. యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఎవ్రీథింగ్ రైట్ టు సర్వైవ్. సో మీరు నేర్చుకోవాలి, మొత్తం నేర్చుకోవాలి, టైం సరిపోదు. అందుకని 1.5 hour అయినా 5 hours అయినా మీరు ఓపిక తెచ్చుకొని క్లాస్ జాయిన్ అవ్వాలి. అండర్స్టాండ్? ఎస్ సార్. ఓకే రైట్. ఇంకేమైనా క్వశ్చన్లు ఉన్నాయా? ఓకే, ఏం క్వశ్చన్ లేవన్నా? ఇంకా రన్నింగ్లో వస్తాయి సార్, రన్నింగ్లో అడుగుతాను. రన్నింగ్లో మీకు అడిగే ఛాన్స్ కూడా ఇవ్వను, అది నా నమ్మకం. Okay, right. We will meet on Monday. Try to complete this merging and append. Try to post it on. Okay. We will meet on Monday at the same time, 7 o'clock. Thanks for today. We'll meet. Inform everyone. Thank you. Bye. Okay, sir. Okay. Thank you. Bye. Bye.